డాక్టర్ గారు, హస్తప్రయోగం అతిగా చేస్తే వీర్యకోశాలు ఖాళీ అయిపోతాయా? పెళ్ళైన తరువాత సుఖం ఉండదా? హస్తప్రయోగం ఏ రకంగా కూడా హానికరం కాదు. మన విషయం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ఇప్పటికీ చాలామందికి హస్తప్రయోగం గురించి భయాలే. తరతరాలుగా ఈ హస్తప్రయోగం గురించి అర్థం పర్థం లేని అపోహలు అనేకం చుట్టూ తల్లుకున్నాయి. హస్తప్రయోగం ఆరోగ్యకరమే తప్ప హానికరం కాదు. ఆరోగ్యకరమే కానీ హానికరం కాదు. వాడి మనసు స్పందించే విధంగా ఉంది, సెక్స్ పరంగా స్పందించే విధంగా ఉంది అనేది తెలియజేస్తుంది. హస్తప్రయోగం చేయడం వల్ల ఏ రకం నష్టం లేదు. గుర్తుంది, మామూలు సెక్స్ చేసే ఎంతో హస్తప్రయోగం అంతే. హస్తప్రయోగం చేయడం వల్ల ఏ రకం కూడా హాని లేదు. కొంతమంది ఏంటి, చిన్న వయసు నుంచి ఎక్కువ చేస్తుంటే వీర్యం ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా సుఖం ఉండదు. వీర్యం పడితే కదా సుఖం వచ్చేది, వీర్యం పడదు కనుక సుఖం ఉండదు అనుకుంటారు. ఏమీ లేదు. మనిషికి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా వీర్యం పడుతూనే ఉంటుంది. అది గుర్తించండి. అయితే క్వాంటిటీ తగ్గొచ్చు కానీ సుఖప్రాప్తి మామూలుగానే ఉంటుంది. 5 cc వీర్యం పడితే ఎంత సుఖప్రాప్తి వస్తుందో, 1/2 cc వీర్యం పడ్డప్పుడు కూడా అంత సుఖప్రాప్తి వస్తుంది. స్పందించేంటి హృదయం ఉండాలి, మనస్సు ఉండాలి. స్పందించే మనసు ఉన్నట్లయితే సెక్స్ పరంగా 5 cc వీర్యం పడితే ఎంత ఉంటుందో దాదాపు 1/2 cc పడ్డా కూడా అంతే ఉంటుంది. మనసు ఒకే రకంగా ఎరోషల్గా ఉంటుంది. ఇది 1/2 cc ఎవరికి వస్తుందంటే అంత తక్కువ 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి, 80 ఏళ్ళు వచ్చిన టెక్నాలజీ కనీసం 1 cc 2 cc ఉంటుంది. మామూలుగా వీర్యరాశి జనరల్గా 3 to 5 cc ఉంటుంది. మామూలుగా 2 cc కూడా ఉంటుంది కొంతమందికి. అంచేత హస్తప్రయోగం చేస్తే అతిగా వీర్యం నష్టం కలిగిపోతుంది. కగేకి పెళ్ళైతే పెళ్ళైన తర్వాత సుఖం ఉండదు అనుకునే మాట తప్పు. చేయండి, పెళ్ళి ఎవరు చేయండి. పెళ్ళాక భార్య హస్తప్రయోగం ఎందుకు అవసరంలా. పెళ్ళైన తర్వాత కూడా ఎవడైనా హస్తప్రయోగం చేస్తున్నాడు అంటే భార్యకి అతనికి మధ్య ఉండవలసిన అనురాగం లేదు, ఆప్యాయత లేదు, అనుబంధం లేదు, ర్యాపోర్ట్ సరిగా లేదు. అంతే. మనసులు కలవలేదు, అంతా మెకానికల్. పెళ్ళైన తర్వాత ఎందుకు భార్య ఉండి హస్తప్రయోగం ఎందుకు? మగాడికి భార్య అయినా సహకరించి ఉండాలి, వీడి మనసు స్పందించకుండా ఉండాలి. అంటే పెళ్లి చేసిన అమ్మాయి వీడికి నచ్చలేదన్నమాట. లేదా ఇద్దరి మధ్య ఏదో ఘర్షణ అన్నమాట, వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఏదో విషయం మీద సర్దుబాటు ధోరణి లేదనమాట. పెళ్ళి అంటే సర్దుబాటు ధోరణి, ఆ సర్దుబాటు ధోరణి లేదన్నమాట. ప్రతి మాట పట్టింపులు, మూతులు ముడుచుకోవడాలు ఇవి ఉంటాయన్నమాట. కానీ పెళ్ళయ్యాక హస్తప్రయోగం అవసరం ఉండదు. కావాలంటే ఇప్పుడు భార్య దీంట్లో పుట్టిండిపోతే, దగ్గర లేకపోతే, భార్య గర్భవతిగా ఉంటే, భార్యకి ఏదో సరిగా లేకపోతే అప్పుడు మానుకొస్తుంది, అప్పుడు హస్తప్రయోగం చూసుకోండి. ఏమవుతుంది పెళ్ళి కూడా చేయొచ్చు. అంచేత ఆ రంగం లేదు. అంచేత హస్తప్రయోగం చేస్తే, అతిగా హస్తప్రయోగం చేస్తే వీర్యం ఖాళీ అయిపోతే మాట ఒట్టిది, వీర్యం ఖాళీ అవ్వదు. పెళ్ళైన తర్వాత కూడా సుఖం మామూలుగానే ఉంటుంది. అంచేత ఆలోచన అవసరం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.